3.5 ఎకరాలు పామాయిల్ వేశారు. ఇంతకుముందు కుమారస్వామి గారు అమ్మటం పెద్ద కుమారస్వామి గారు 8 ఎకరాలు వేశారు. చెప్పుకుంటూ పోతే మనకి ఈ మండలంలోనే ఈ రోజు నిన్న కలిపి 25 ఎకరాలు పామాయిల్ ప్లాంటేషన్ చేయాలి. రైతులందరూ కూడా పంట మార్పిడి చేసి ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్తో పాటు పండ్ల తోటలు, కూరగాయలు, పండ్లు, మునగ, తర్వాత పువ్వులు, ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఆ పంటలు వేస్తారు. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి కంది, పెసర, మినుము, తర్వాత నూనె గింజలైన కుసుమలు, పొద్దుతిరుగుడు, ఆవాలు, వేరుశెనగ ఇట్లాంటి పంటలు. ప్రతి పంటలో కూడా ఏ పంట వేసినా కానీ మీరు పచ్చిరొట్ట ఎరువులు కంపల్సరీ చేయాలండి. అంటే మనం పెరట్లో కోళ్ళు పెంచుకోవాలి, వ్యవసాయం అన్ని రకాల పంటలు కూడా మనం చేసుకోవాలి. ఖచ్చితంగా మార్కెట్లో డిమాండ్ అయిన పంటలు ఖచ్చితంగా పంట మార్పిడి చేసి ఎకరానికి ₹1,00,000 పైన ఆదాయం ఇచ్చి అన్ని పంటలు వేయాలని కూడా పేరు ఈ కార్యక్రమం పాల్గొని అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ.